హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇవాళ మనము ఒక బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాము. ప్రముఖ యూట్యూబర్ నిరుపేదలకి ఆర్థిక సహాయం చేస్తూ ఆపదలో ఉన్నవారికి డబ్బు సహాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి ప్రముఖ యూట్యూబర్ అర్షద్ సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేయడం జరిగింది. తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఇంతకీ అసలు ఏం జరిగింది అనే విషయాలపై పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఒక్కసారి మనము దిశపత్రిక చూద్దాం. ఇవాళ ఆయనపై వచ్చినటువంటి వార్త ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, పోలీసులు అతన్ని పట్టుకున్నారా పట్టుకోలేదా అన్న అంశంపై ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. అర్షద్ సాయిపై లైంగిక దాడి కేసు ఇంకా పరారీలోనే యూట్యూబర్ అర్షద్ సాయి. యువతిని నమ్మించి మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ అర్షద్ సాయిపై బాధితురాలు మరోసారి నార్సింగ్ పోలీసులకు నిన్న గురువారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈమెయిల్లు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ అర్షద్ సాయి ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అర్షద్ సాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది ప్రముఖ యూట్యూబర్పై ఒక యువతి కొన్ని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై పోలీసులు కేసుని, ఈ వార్తను చూస్తూ ఉంటే చాలా ముమ్మరంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నట్టు మరి తెలుస్తుంది. నిజంగా అర్షద్ సాయి కనుక తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలని చెప్పేసి ఇటు మహిళా సంఘాలు కూడా అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి నిజంగా అర్షద్ సాయి కనుక ఆ విధమైన లైంగిక దాడికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఇక్కడ చూడండి, మరి అర్షద్ సాయి ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి అర్షద్ సాయి ఎటు వెళ్ళి, నిజంగా అర్షద్ సాయి తప్పు చేయకుంటే ఎటు వెళ్ళిండు ఆయన? మనకున్న సమాచారం మేరకు ఇక్కడ చూసుకుంటే బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే అర్షద్ సాయి ఈ కేసు నమోదైన తర్వాత ఆయన బెంగళూరు లేదా గోవాకు పారిపోయారా, లేదా అంతకుముందు నుంచే ఆయన కేసు పెట్టక ముందు నుంచే ముందస్తుగా సమాచారం తెలుసుకొని కూడా ఆయన బయటికి వెళ్ళారా? అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. మళ్ళీ పోలీసులు నిజంగా అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు అనుమానిస్తే ఖచ్చితంగా పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మరోవైపు అనగా అత్యాచార బాధితురాలకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ బాధితురాలకు సంబంధించి వైద్య పరీక్షలు కూడా పోలీసులు నిర్వహించారంట. ఆ రిపోర్ట్స్తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, అంటే ఎవరైతే వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు అయి ఉండొచ్చు, సాక్ష్యాలు అయి ఉండొచ్చు, వాటిని పోలీసులు కూడా పరిశీలిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే వాట్సాప్ చాటింగ్ను కూడా పోలీసులు రికవర్ చేసుకుంటున్నట్టు మనకి అర్థమవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఒక ప్రముఖ యూట్యూబర్ పేదలకి సహాయం చేస్తూ, ఆపదలు ఉన్నవారికి సహాయం చేస్తూ ఒక పేరుగాంచినటువంటి అర్షద్ సాయి ఈ విధంగా చేయడం అనేది కూడా అసలు ఎవరు నమ్మలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పోలీసులే అసలు విషయాన్ని, నిజాలను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అర్షద్ సాయి నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం దానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.